మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తర తెలంగాణ జిల్లాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం, అనేక గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. తెలంగాణకు మరో 2 రోజులు భారీ వర్ష సూచన, వాతావరణ శాఖ హెచ్చరిక. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశం. ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రకు వర్ష సూచన, జగ్గైపేట వద్ద మున్నేరుకు పెరిగిన వరద, అప్రమత్తమైన రెవెన్యూ అధికారులు. ఏపీలో ఉచిత బస్సుపై హర్షాతిరేకాలు, ఆర్థికంగా కొంత ఊరట దక్కిందన్న మహిళలు. 0 టికెట్ సెల్ఫీతో హ్యాష్ట్యాగ్ చేయాలని లోకేష్ సూచన. పాక్ ఉగ్ర సంస్థలతో సంబంధాలున్న ధర్మరవాసి అరెస్ట్, తనిఖీల్లో సిమ్ కార్డులు స్వాధీనం, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు. ఆపరేషన్ సింధూర్లో భారీ నష్టాన్ని అంగీకరించిన పాక్, 13 మంది జవాన్లు సహా 50 మంది మృతి. తాజాగా వెలుగులోకి వచ్చిన వాస్తవాలు. అమెరికా రష్యా చర్చల్లో సానుకూలత, ఎల్లుండి జెలెన్స్కీతో ట్రంప్ చర్చలు. భారత్పై అదనపు సుంకాల విషయంలో మెత్తబడిన అగ్రరాజ్యం. తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వరదల దృష్ట్యా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈఎన్సీ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో జోరు వానలు కురిశాయి. ఏకదాటిగా కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జనజీవనం స్తంభించింది. ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ, తలమడుగు ప్రాంతాల్లో అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆపిల్గూడ చెరువుకు గండిపడడంతో వందలాది ఎకరాల పత్తి పంట నీట మునిగింది. సుభాష్ నగర్ సమీపంలో నీటిలో చిక్కుకున్న వ్యక్తులను సహాయక బృందం సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. జిఎస్ ఎస్టేట్, రవీంద్రనగర్, శాంతినగర్, వికలాంగుల కాలనీ, ఖానాపూర్ కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. మంచిర్యాల జిల్లా భీమిలి మండలం లక్ష్మీపురలో భారీ వర్షానికి ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. బెల్లంపల్లిలోని కాల్టెక్స్ కాలనీలో వర్షం నీరు ఇళ్లల్లోకి చేరి జనం అవస్థలు పడ్డారు. ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. తుంపల్లి వాగు ఉప్పొంగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ జిల్లా బోధన్, ఎడపల్లి, రెంజల్, నవీపేట, సాలూరు మండలాల్లో జోరు వర్షం కురుస్తోంది. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి ప్రవాహం పెరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. మహాముత్తారం మండలంలోని పెగడపల్లి, కేసాపూర్ గ్రామాల మధ్య పెదవాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా మహాముత్తారం, మేడారం సహా 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాడ్వాయి మండలంలోని భీమేశ్వరం వాగుకు ప్రవాహం పెరగడంతో ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ములుగు జిల్లా బండారుపల్లి గ్రామ సమీపంలో ఉన్న రాళ్లవాగు బ్రిడ్జిపై తాత్కాలికంగా వేసిన రోడ్డు కోతకు గురవ్వగా జంగాలపల్లి, వెంకటాపూర్, పాలంపేట మీదుగా వాహనాలను మళ్లించారు. నర్సంపేట మండలం మాతన్నపేట చెరువు మత్తడి పోస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లా టేక్మల్ మండలంలోని గుండువాగు ఉప్పొంగుతోంది. టేక్మల్, జోగిపేట ప్రధాన రహదారిపై నీరు ప్రవహిస్తుండగా రహదారి కింద ఉన్న వరి, పత్తి పంట నీట మునిగింది. టేక్మల్, జోగిపేట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హవేలీ ఘన్పూర్ మండలంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దూప్సింగ్ తాండా, హవేలీ ఘన్పూర్ మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాద్రి జిల్లా ఇల్లెందులో భారీ వర్షానికి చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. ఖమ్మం జిల్లా వైరా జలాశయానికి ఎగువ నుంచి వరద నీరు భారీగా చేరుతోంది. కొనిజర్ల మండలం తీగల బంజరు వద్ద పగిడేరు
ఎన్కూరు వద్ద నిమ్మవాగు రహదారిపై నుంచి ప్రవహించడంతో ఖమ్మం నుంచి పల్లిపాడు మీదుగా రాకపోకలు స్తంభించాయి. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పెద్దపల్లి జిల్లా రామకుండంలో కోల్ బెల్ట్ ప్రాంతం తడిసిపోయింది. సింగరేణి సంస్థకు సంబంధించిన 4 ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రామకుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఎన్టీపీసీ, గోదావరి ఖని 8వ కాలనీలు జలమయమయ్యాయి. రామకుండం కార్పొరేషన్ అధికారులు అత్యవసర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీన పడుతున్నట్టు వాతావరణ విభాగం తెలిపింది. అయితే ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ నెల 19 వరకు తెలంగాణలో విస్తారంగా వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి జిల్లాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో 3 రోజులు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేసింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు రేపటికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఉత్తరాంధ్ర పోర్టులో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించాలని స్పష్టం చేశారు. వాగులు పొంగే ప్రమాదం ఉన్న జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయ శిబిరాలకు తరలించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. జలాశయాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ప్రాణ, ఆస్తి, పశు నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేర్వేరు ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై కలెక్టర్లు క్షేత్రస్థాయి సిబ్బందికి ముందస్తు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలన్నారు. నీరు నిలిచిన వంతెనలు, లో లెవెల్ బ్రిడ్జిలు, కాజ్వేలపై రాకపోకలు నిషేధించాలని స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖ అధికారులు తగినన్ని ఔషధాలు సిద్ధంగా ఉంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. హైదరాబాద్లో ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించాలని సీఎం సూచించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖలు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. 5 గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశ్వర నుంచి శ్రీశైలానికి 1,89,169 క్యూసెక్కుల వరద చేరుతోంది. శ్రీశైలం నుంచి 2,34,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 199.73 టీఎంసీలుగా కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ 22 గేట్లు 5 అడుగులు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. సాగర్ ఇన్ఫ్లో 1,99,544 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,12,723 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 305.8 టీఎంసీలుగా ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి సైతం పోటెత్తుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్ఫ్లో 2,15,501 క్యూసెక్కులు వస్తుంటే 20 గేట్ల ద్వారా 53,800 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి పూర్తి నీటి నిల్వ 20.17 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 17.73 టీఎంసీలకు పెరిగింది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి 1,04,879 క్యూసెక్కుల వరద వస్తోంది. ఎస్ఆర్ఎస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,083 అడుగులకు చేరింది. నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయానికి 1,45,000 క్యూసెక్కుల వరద చేరుతుంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 692 అడుగులుగా ఉంది. 18 గేట్ల ద్వారా 1.89 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు ఇన్ఫ్లో 20,136 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 22,138 క్యూసెక్కులుగా ఉంది. నిజాం సాగర్కు 31,500 క్యూసెక్కుల వరద వస్తోంది. నిజాం సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 17.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.02 టీఎంసీలకు చేరింది. భద్రాచలం వద్ద గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఖమ్మం వద్ద మున్నేరుకు భారీగా వరద చేరుతోంది.
ఎగువ నుంచి వస్తున్న వరదతో ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట వద్ద మున్నేరులో వరద ఉధృతి పెరుగుతోంది. పోలంపల్లి ఆనకట్ట వద్ద నీటి మట్టం 10.2 అడుగులకు చేరింది. వరద ప్రవాహం 20,000 క్యూసెక్కులకు పెరిగింది. లింగాల వద్ద వంతెన అంచులను వరద ప్రవాహం తాకుతోంది. మరికొద్ది గంటలో వంతెనపై నీరు పారే అవకాశం ఉన్నందున రెవెన్యూ పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. ఏ క్షణమైనా వంతెనపై రాకపోకలను మూసివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. శ్రీశక్తి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల బస్సులో జీరో ఫేర్ టికెట్ తీసుకొని మహిళలు ఆనందంగా ప్రయాణిస్తున్నారు. వృద్ధులు, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలు ఉచిత బస్సు పథకం వల్ల ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయని సంతోషంగా చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం చొరవతో తమకు ఆర్థికంగా కొంత ఊరట దక్కుతోందని పేద మహిళలు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి పథకం ప్రవేశపెట్టారంటూ మహిళలు కితాబిస్తున్నారు. విజయవాడ వరకు ప్రయాణం చేస్తున్నాను. నాకు ఇది సౌకర్యవంతంగా ఉందండి. చంద్రబాబు గారు మంచి పథకాన్ని ప్రవేశపెట్టారు. మహిళలందరికీ ఉపయోగపడే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఫ్రీ బస్ ఎఫెక్ట్ వల్ల చాలా మంది యూజ్ అవుతుంది. పాకెట్ మనీ కూడా సేవ్ చేసుకోగలుగుతున్నారు. స్టూడెంట్స్ కి, అందరికి, ఆఫీస్ వర్క్ చేసే ప్రతి ఒక్క లేడీస్ కి ఈ స్కీమ్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. చంద్రబాబు అన్న చాలా నమస్కారం అన్న. రాని వెళ్ళడానికి 150 రూపాయలు అలాగ అయిపోయింది, కానీ చాలా బాగా మంచి పెట్టారు. ఇది మనకి చాలా హ్యాపీగా ఉంది. లేని వాళ్ళు చాలా మంది ఉన్నారన్న. మీ పేరు చెప్పుకుని బాగా వృద్ధి వస్తారు. బాగా మంచిగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ప్రజల్ని బాగా చేస్తున్నాడు ఆయన. ఇది వరలా కదా 9 సంవత్సరాలు ఉన్నాయి కూడా బాగానే చేశాడు. అన్నా క్యాంటీన్ ఎలాగో ఎంతమందికి ఆధారంగా ఉందో అట్లాగే ఈ ఉచిత బస్సు కూడా చాలా బాగుంది సార్. చాలా సంతోషం ఉంది సార్. మా పిల్లల దగ్గరికి వచ్చి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఇప్పుడైతే ఈరోజు అయితే మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి చంద్రబాబు గారు ఎంతో సహాయార్థంగా మరి ఉచితంగా ఈ బస్సులు ఇచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో మహిళా సాధికారత ఎలా ఉందో ప్రపంచానికి చాటుదామని ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. ఉచిత బస్సు టికెట్తో సెల్ఫీ దిగి #ఫ్రీ బస్ టికెట్ సెల్ఫీకి ట్యాగ్ చేయాలని మహిళలను కోరారు. సురక్షితం, గౌరవంతో కూడిన ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం ప్రతి మహిళకు కల్పిస్తోందని లోకేష్ వివరించారు. మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు టికెట్ స్వేచ్ఛ, గౌరవంతో కూడిందని, ఇది స్వాతంత్ర్యం, సమానత్వంతో కల్పించిన అవకాశమని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణ పథకంతో మహిళలకు సాధికారత కల్పించడం గర్వంగా ఉందని లోకేష్ పేర్కొన్నారు. పేదలు తెలంగాణ అభివృద్ధి కోసమే నిరంతరం పనిచేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కవి, రచయిత అందశ్రీ రచించిన హసిత బాష్పాలు అనే పుస్తకాన్ని హైదరాబాద్ ఎర్రగడ్డలోని టీజీ జెన్కో ఆడిటోరియంలో సీఎం ఆవిష్కరించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన పదవిని వాడబోనని రేవంత్ రెడ్డి చెప్పారు. అద్దాల మెడలు, రంగుల గోడలు అభివృద్ధి కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని వివరించారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి కాదు ప్రపంచంలోనే గొప్ప అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన నాది. నేను ప్రధానమంత్రి గారికి నీతి ఆయోగ్లో చెప్పిన మా విజన్ డాక్యుమెంట్ను కూడా తెలంగాణ రైజింగ్ 2047 రాబోయే 10 సంవత్సరాలలో $1 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి. 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా, అంటే దేశ సంపదలో 10% కాంట్రిబ్యూట్ చేయాలనేది నా లక్ష్యం. 2047 వరకు ప్రజా జీవితంలో క్రియాశీలకంగా ఉండి $3 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణను తీసుకెళ్లే వరకు నిరంతరం పనిచేస్తానని మీ అందరూ తెలియజేస్తాను. ధన్యవాదాలు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపే దిశలో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో అలాస్కాలో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 18న ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీతో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా జెలెన్స్కీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. అలాస్కా భేటీ తర్వాత తనకు ఫోన్ చేసిన ట్రంప్ పుతిన్తో సమావేశంలో చర్చించిన అంశాలను వివరించారని జెలెన్స్కీ వెల్లడించారు. ఈ చర్చల్లో శాంతి స్థాపనకు చేసే ప్రయత్నాలకు తాము సహకరిస్తామని చెప్పినట్టు తెలిపారు. ఉక్రెయిన్, రష్యా, అమెరికా మధ్య త్రైపాక్షిక భేటీ నిర్వహించాలన్న ట్రంప్ ప్రతిపాదనకు సానుకూలత వ్యక్తం చేసినట్టు వెల్లడించారు. అంతకుముందు పుతిన్తో భేటీలో చాలా అంశాల్లో అంగీకారం కుదిరిందని ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపడం సహా కొన్ని అంశాలు కొలిక్కి రావాల్సి ఉందన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య అవగాహన కుదరడంత వరకు ఎలాంటి ఒప్పందం ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఉక్రెయిన్కు సంబంధించి చర్చలో పురోగతి వచ్చినట్టు చెప్పారు. ఈ క్రమంలోనే రష్యాతో ఒప్పందం చేసుకోవాలని ఉక్రెయిన్కు సూచించారు. ఇందుకు ఉక్రెయిన్ అంగీకరించకపోవచ్చని చెప్పారు. బైడెన్ హయాంలో ఉక్రెయిన్కు డబ్బును మిఠాయిలా ఇవ్వడమే అందుకు కారణమని అన్నారు. ఉక్రెయిన్కు అమెరికా $350 బిలియన్, ఐరోపా దేశాలు $100 బిలియన్ వరకు సాయం చేసినట్టు చెప్పారు. 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరితే అది గొప్ప విజయమవుతుందని ట్రంప్ పేర్కొన్నారు.
2022లో తాను అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్ యుద్ధం జరిగేది కాదని పదే పదే చెబుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఏకీభవించారు. ఆ సమయానికి ట్రంప్ శ్వేత సౌధంలో ఉంటే ఈ యుద్ధం వచ్చేది కాదన్నారు. అలాస్కా చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయని, కొన్ని అంశాలు మినహా చాలా అంశాలపై ఓ అవగాహనకు వచ్చినట్లు తెలిపారు. రష్యా అమెరికా సంబంధాలు చాలా క్లిష్ట పరిస్థితులు ఎదురైనట్టు చెప్పిన పుతిన్ ప్రస్తుతం ఇరు దేశాలు నేరుగా సత్సంబంధాలు ఏర్పరచుకుంటున్నట్లు చెప్పారు. పరిస్థితులు సరిదిద్దుకునేందుకు ఇది ఎంతో అవసరమన్నారు. ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించిన పుతిన్ కీవ్కు భద్రత కల్పించాలన్న అమెరికా అధ్యక్షుడి వాదనతో తాను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఈ నెల 27 నుంచి అదనపు సుంకాలు వసూలు చేస్తామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై ఇప్పటికే 25% సుంకం విధించిన ట్రంప్ 27 నుంచి పెనాల్టీ వసూలు చేయకపోవచ్చనే సంకేతాలు ఇచ్చారు. ఈ మేరకు అలాస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీకి ముందు ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. భారత్పై రెండోసారి సుంకాలు విధించడం వల్ల రష్యా ఓ క్లస్టమర్ను కోల్పోతుందని ట్రంప్ అన్నారు. రష్యా నుంచి భారత్ 40% చమురు కొనుగోలు చేస్తోందని, చైనా సైతం భారీగా దిగుమతి చేసుకుంటోందని చెప్పారు. భారత్పై అదనపు సుంకాలను విధించాలనుకుంటే విధిస్తానని చెప్పిన ట్రంప్ అయితే ఆ అవసరం ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం ముగింపు చర్యల భాగంగా అమెరికా రష్యా అధినేతలు ట్రంప్ పుతిన్ అలాస్కాలో చర్చలు జరపడాన్ని భారత్ స్వాగతించింది. శాంతి సాధనలో ఇరువురి నాయకత్వం ఎంతో ప్రశంసనీయమని విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అలాస్కా సమావేశంలో సాధించిన పురోగతిని భారత్ అభినందిస్తున్నట్లు పేర్కొంది. సమస్య పరిష్కారానికి చర్చలు దౌత్యమే మార్గమని మరోసారి సూచించింది. ఉక్రెయిన్ సంక్షోభం త్వరగా ముగియాలని ప్రపంచం కోరుకుంటోందని భారత్ పేర్కొంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే అంశంపై రేపు స్పష్టత రానుంది. ఢిల్లీలో రేపు జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో తీసుకునే నిర్ణయాన్ని ఆగస్టు 18న అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే అధికారం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అప్పగించాయి. ఆగస్టు 21న నామినేషన్ల దాఖలకు చివరి రోజు కాగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ ఫలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా భారీ ప్రదర్శన చేయాలని బీజేపీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇండీ కూటమి నేతృత్వంలోని విపక్ష పార్టీలు కూడా తమ అభ్యర్థిని రంగంలోకి దింపితే సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరగనుంది. లేదంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. ఓట్ల చోరీ అంశంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పోరు ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. రేపు బీహార్లో ఓటర్ అధికారి యాత్ర ప్రారంభించనున్నారు. ఒక వ్యక్తి ఒక ఓటు నినాదంతో ఈ యాత్ర చేపడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్లో భాగంగా మారిన ఎన్నికల కమిషన్కు వ్యతిరేకంగా రాహుల్ ఈ యాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నాయి. 16 రోజులు సాగే ఈ యాత్రలో రాహుల్ గాంధీ, ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్, మరికొంతమంది నేతలు పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. యాత్ర ససారం పట్టణం నుంచి మొదలై సుమారు 1300 కిలోమీటర్లు సాగి వచ్చే నెల 1న పట్నాలో ముగియనుంది. యాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆపరేషన్ సింధూర్లో భారీ నష్టం వాటిల్లిందని ఎట్టకేలకు పాకిస్తాన్ అంగీకరించింది. 50 మంది కన్నా ఎక్కువ మంది చనిపోయారని, వారిలో 13 మంది సైనికులు ఉన్నారని పాక్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాక్ అధ్యక్ష భవనంలో ఆపరేషన్ సింధూర్లో మృతి చెందిన సైనికులకు అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించినట్లు తెలిసింది. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సైనికులకు అవార్డులు ప్రదానం చేశారు. బోలారి ఎయిర్ బేస్పై భారీ జరిపిన క్షిపణి దాడిలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ మరణించినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం తెలిపింది. నూర్ ఖాన్, సర్గోదా, జకోబాబాద్, బొలారి, షోర్కోట్లపై చేసిన దాడుల్లో ఓ అమెరికన్ ఆయుధాల టెక్నీషియన్తో పాటు పలువురు గాయపడ్డట్లు వివరించింది. కాగా ఆపరేషన్ సింధూర్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని, 50 మందికి పైగా సైనికులను పాక్ కోల్పోయిందని భారత ప్రభుత్వ వర్గాలు అప్పట్లోనే తెలిపాయి. స్వాతంత్ర దినోత్సవం రోజు వైసీపీ అధ్యక్షుడు జగన్ జాతీయ జెండా ఎక్కడ ఎగురవేశారనే అంశంపై సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. ఆయన నివాసమైన తాడేపల్లి ప్యాలెస్, వైసీపీ కార్యాలయంలో జెండా ఎగురవేయని జగన్ కార్యక్రమానికి దూరంగా ఉండటానికి గల కారణాలపై విస్తృత చర్చ జరుగుతోంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల భంగుపాటు వల్లే జగన్ స్వాతంత్ర వేడుకలకు దూరంగా ఉన్నారా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమితో తీవ్రమైన అసహనంతో ఉన్న జగన్కు స్వాతంత్ర దినోత్సవ వేడుక ఉందనే విషయాన్ని వైసీపీ నేతలు ఎవరు గుర్తు చేసే ధైర్యం చేయలేకపోయారా అని టీడీపీ నేతలు విమర్శించారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా, మాజీ సీఎంగా ఉండి జాతీయ జెండా ఆవిష్కరించే నేతగా జగన్ మిగిలిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ జగన్ జెండా వందనం చేస్తే ఒక ఫోటో పెట్టాలంటూ నెటిజన్లు అడుగుతున్నారు.
పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో ఫోన్లో చాటింగ్ చేస్తున్న సత్యసాయి జిల్లా ధర్మవరంకు చెందిన నూర్ మొహమ్మద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలతో నిత్యం సంప్రదించడమే కాకుండా సుమారు 30 వరకు తీవ్రవాద గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కొద్ది రోజులుగా నిఘా పెట్టిన ధర్మవరం పోలీసులు శుక్రవారం నిందితుడు నూర్ మొహమ్మద్ ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున డీఎస్పీ నరసింగప్ప ఆధ్వర్యంలో పోలీసుల బృందం లోనికోట కాలనీలోని నూర్ ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. నిందితుడి ఇంట్లో కొన్ని సిమ్ కార్డులు, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. నూర్ను కదిరికోటలో హాజరుపరచగా ఈ నెల 29 వరకు న్యాయాధికారి రిమాండ్ విధించారు. నిందితుడిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. విజయవాడ కేంద్రంగా సినిమాలకు యానిమేషన్ పేరుతో మోసపూరితంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిన యుపిక్స్ కేసులో పోలీసులు 3 అరెస్టు చేశారు. నిడుమోలు కిరణ్, మిట్టపల్లి రాజేంద్రబాబు, కొత్తూరు వేణుగోపాలను అరెస్టు చేసినట్టు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. హాలీవుడ్ చిత్రాలకు యానిమేషన్ పేరిట యుపిక్స్ సంస్థ 344 మంది నుంచి 592 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇందులో 183 మంది నష్టపోయారని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. మొత్తం 201 కోట్ల నష్టం జరిగిందని, లబ్ధి పొందిన వాళ్లు తిరిగి చెల్లించాలని సిపి సూచించారు. లేదంటే వారిని కూడా నిందితులుగా పరిగణిస్తామని రాజశేఖర్ బాబు హెచ్చరించారు. మేడిగడ్డ ఆనకట్టను కుట్రతో పేల్చివేశారన్న అనుమానం బలంగా ఉందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. భారీ పేలుడు శబ్దం వచ్చిందని, నాడు ఇంజనీర్ ఇచ్చిన ఫిర్యాదు కోణంలో ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. పిల్లలకు కింద నుంచే క్రాక్ వచ్చిందంటే కేసీఆర్ ప్రభుత్వంపై ఎవరో కుట్ర చేసి పేల్చారన్న అనుమానం ఉందన్నారు. పీసీ ఘోష్ కమిషన్ ఈ కోణంలో విచారణ చేసి ఉంటే బాగుండేదని ప్రవీణ్ అన్నారు. మొత్తం వ్యవహారంపై సిబిఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని అంశాలపై అన్ని కోణాల్లో మళ్లీ విచారణ చేస్తామని ప్రవీణ్ కుమార్ చెప్పారు. అక్టోబర్లో 21వ తారీఖు నాడు సాయంత్రం 6:30 గంటలకు సడన్గా ఒకటే పిల్లరు ఎట్లా గొంగిపోతుంది? నిబద్ధత ఉన్న పోలీస్ ఆఫీసర్ ఉంటే అర్జెంటుగా క్లూస్ టీము, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఎక్స్పర్ట్స్ అంతా తీసుకొని ఫటాఫట్ అక్కడ శాంపుల్స్ అన్ని కూడా తీసుకొని కూడా ఆ ఏరియా అంతా కూడా కాల్ డీటెయిల్ తీసుకొని డంప్ చేసేవాళ్ళు. ఎక్కడ కుట్ర జరిగిందని తెలుస్తుంది. అందులో ఎవరైనా ఒక్కరైనా ఎక్స్ప్లోజివ్స్ బిజినెస్లో ఉన్న వాళ్ళు కానీ జిలటిన్ స్టెక్స్, డిటోనేటర్స్ కలిపి చిన్న చిన్న ఎక్స్ప్లోజన్స్ మన బిల్డింగ్లలో చేస్తారు కూలగొట్టడానికి. అలాంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా అనేది కూడా మొత్తం ఎక్స్పర్ట్స్ చూసేవాళ్ళు. కానీ అదంతా ఎవరు చూడలేరు. పేలుళ్ల శబ్దం గురించి ఎవరు మాట్లాడతలేరు. దాని వెనకుండా అసాంఘిక శక్తుల గురించి ఎవరు మాట్లాడతలేరు. బలంగా బీఆర్ఎస్ పార్టీ నమ్ముతున్నది కాంగ్రెస్, బీజేపీలే అసాంఘిక శక్తులు. వాళ్ళే ఈ పేలుళ్ల కుట్ర చేసినని మేము అనుకుంటాం.